హలో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు సూటిగా సుత్తి లేకుండా నేరుగా మ్యాటర్లోకి వచ్చేస్తా. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నాకు తెలిసి అందరం వేరే వేరే కలర్స్కి అయితే సపోర్ట్ చేస్తూ వచ్చాం. ఇప్పుడైతే మనందరం కలిసి ఒక సింగిల్ అజెండా, మన దేశ జెండాకి సపోర్ట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఐ ఓ థింక్ బ్లూ. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అయిపోయింది. T20 వరల్డ్ కప్ 2024. అండ్ మీకు తెలిసినట్లయితే హోస్ట్ చేస్తున్న కంట్రీస్ వచ్చేసి యుఎస్ అండ్ వెస్ట్ ఇండీస్. మోస్ట్ ఆఫ్ ద మన గ్రూప్ మ్యాచెస్ అన్ని యుఎస్ లోనే జరగబోతున్నాయి. ఫస్ట్ 3 మ్యాచెస్ అన్ని న్యూయార్క్ లో జరగబోతున్నాయి. అండ్ మన గ్రూప్ వచ్చేసి ఇండియా, పాకిస్తాన్, యుఎస్, కెనడా అండ్ ఐర్లాండ్. ఈ 5 టీమ్స్ వచ్చేసి మన గ్రూప్ ఏ లో ఉన్నాయి. యా, మనకి మోస్ట్ ఫేవరబుల్ రైవల్స్ కూడా మన గ్రూప్ లో ఉన్నాయి, పాకిస్తాన్. ఆర్చ్ రైవల్స్ పాకిస్తాన్. యా, సో ఫస్ట్ ఎస్. మ్యాచ్ వచ్చేసి ఇండియాకి జూన్ 5th జరగబోతుంది, విచ్ ఇస్ టుమారో. మేబీ ఇది వీడియో రేపు పోస్ట్ చేస్తే విచ్ ఇస్ టుడే. ఓకే, కాబట్టి మేము యాక్చువల్లీ వీడియో ఎప్పుడో ముందు నుంచే చేద్దాం అనుకున్నాం, కానీ ఏపీ ఎలక్షన్స్ సో హాట్ టాపిక్. ఓకే, అయిపోయింది అండ్ అయిపోయింది అయిపోయిన తర్వాత వి డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ అదొక పాలిటిక్స్. డిఫరెంట్ బ్యాటిల్ గ్రౌండ్. ఆ గ్రౌండ్ లోకి మనం వద్దు. మనం అయితే క్రికెట్ గ్రౌండ్ ఓకే, లోకి వెళ్ళిపోదాం. సో సో అందుకే గ్రౌండ్ దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఫస్ట్ మ్యాచ్ న్యూయార్క్ నాసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్, ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ లో జరగబోతుంది. సో ఇదొక న్యూ గ్రౌండ్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఇంతవరకు ఏ మ్యాచెస్ జరగలేదు కాబట్టి అంత స్టాటిస్టికల్ గా మనం ఏదైనా స్కోర్స్ తీసుకొని ఈ కండిషన్స్ ఓకే, వెదర్ కండిషన్స్ వరకు ఓకే. బట్ యావరేజ్ స్కోర్స్, బాల్, ఎలాంటి బౌలింగ్ కండిషన్స్, బ్యాటింగ్ కండిషన్స్ అనేది తెలియదు. ఇట్స్ న్యూ గ్రౌండ్ ఫర్ ఎవ్రీవన్. కాకపోతే ద్రావిడ్ రీసెంట్ గా చెప్పిన దాని ప్రకారం పిచ్ అనేది చాలా డాంప్ గా ఉంది. అంటే బాల్ అనేది పిచ్ అయ్యి హోల్డ్ అయ్యి వస్తుంది. సో కరెక్ట్. మనం ఇట్స్ ఎ లాస్ట్ వెరీ టూ ట్రికీ త్రీ పిచ్. మనం లాస్ట్ 2 to 3 మ్యాచెస్ చూసుకున్నా సరే, వెస్ట్ ఇండీస్ గేమ్ అవని, అండ్ శ్రీలంక అండ్ సౌత్ ఆఫ్రికా గేమ్. సౌత్ ఆఫ్రికా గేమ్ అయితే నాకియా వాళ్ళందరూ ఒక బాల్ ను ఇట్స్ గోయింగ్ అబౌవ్ ది షోల్డర్ హై, కొన్ని బాల్ ఏమో లో కెప్ట్ వస్తున్నాయి. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇన్వేరియబుల్ బౌన్స్ ఉంది. అవును. సో హోల్ టోర్నమెంట్ నేనైతే ఈ T20 వరల్డ్ కప్ బాగా క్రిస్పీగా ఐపీఎల్ లాగా హై స్కోరింగ్ గేమ్స్ అయితే జరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఈ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు డ్రాప్ ఇన్ పిచెస్ వాడారు. ఐ మీన్ ఒక క్యూరేటర్ అయితే యాడ్లైడ్ నుంచి ఆ క్యూరేటర్ తెచ్చారంట. ఓకే, సో వెన్ కొత్త గ్రౌండ్స్ లో ఆడితే యూ నెవర్ నో వాట్ ఈస్ టు బి ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ద పిచ్ అనమాట. ఎందుకంటే అవి ఎక్కువ స్టడీ చేయడానికి స్కోప్ లేదు. క్లాసిక్ కేసు వచ్చేసి మన మర్చిపోలేని ఫైనల్ అహ్మదాబాద్ లో అందరూ ఒకలాగా ప్లే అయ్యిద్ది అనుకుంటే అది ఇంకోలాగా ప్లే అయింది. అది యా, ఇంటర్న్ అది ఇండియా డిసడ్వాంటేజ్ అయింది. సో అది ఇట్లాంటి సినారియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఐ థింక్ ఇండియా పిక్ చేసుకున్న స్క్వాడ్ కూడా ఓకే, కన్వెన్షనల్ స్క్వాడే పిక్ చేసుకున్నారు. ఐ రోహిత్ శర్మ థింక్ చాలా అహెడ్ గా ఆలోచించాడు అనుకుంటా. చాలా ట్రిక్కీగా ఆలోచించి స్పిన్ ని కూడా తీసుకెళ్లాడు. చాలా స్పిన్ అయితే ఉంది మన టీంలో. తను ఎస్ ఎస్ అప్పుడు సెలక్షన్ అప్పుడు కూడా అదే చెప్పాడు. మీరు నన్ను మళ్ళీ థ్యాంక్ చేస్తారు, నేను ఎందుకు ఈ స్క్వాడ్ ని తీసుకున్నాను అనేసి. సో కరెక్ట్ హోప్ కరెక్ట్ ఈజ్ కరెక్ట్. రైట్. ఎస్ ఎస్ అదే మనకి పిచ్ కండిషన్స్ మనకు సరిగ్గా లేవు కాబట్టి సమ్ వన్ హూ కెన్ టేక్ సమ్ ఫ్యూ బాల్స్ టైం తీసుకుంటే మంచి లాంటిదే పర్లేదు అనిపిస్తుంది. యావరేజ్ స్కోర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే. రైట్ రైట్. మనం మన ఈచ్ స్క్వాడ్ ని పిక్ చేసుకుందాం. దాన్ని బట్టి వి ఓకే, విల్ సీ యూనో విల్ డెఫినెట్లీ. యా. సో నేనైతే ఫస్ట్ రోహిత్ జైస్వాల్, ఐ విల్ ఓపెన్ మై అకౌంట్ విత్ దెమ్. అండ్ దెన్ ఫస్ట్ వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ. ఓకే అండ్ దెన్ ఐ విల్ గో విత్ స్కై. అండ్ దెన్ పంత్, హార్దిక్ పాండ్యా, ఓకే జడేజా, కుల్దీప్, హర్షదీప్ ఓకే. సింగ్, మొహమ్మద్ సిరాజ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. అయిపోయారా 10 11. 11 చెప్పావా? ఓకే. సో ఇక్కడ ఇప్పుడు నేను వై నాట్ రోహిత్ అండ్ విరాట్ టు ఓపెన్ విద్య? హా, నేను విరాట్ ని ఓపెనింగ్ పెడదాం అనుకున్నా. జైస్వాల్ ని వదిలేసి ఇక్కడ జడేజా పాటు అక్షర్ ని కూడా తీసుకుందాం అనుకున్నా. సో ఆల్రెడీ ఇప్పుడు నేను పిక్ చేసుకున్న టీం ఏంటంటే ఆల్రెడీ 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు. అండ్ ఇట్ హ్యాస్ బోత్ స్పిన్, ఇట్ హ్యాస్ పేస్, ఇట్ హ్యాస్ మీడియం పేస్. అండ్ ఓకే.
హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యాలో పేస్ వేరీ చేసే టెక్నిక్ కూడా ఉంది. సో ఐ వాంటెడ్ టు గో విత్ 6 బౌలింగ్ ఆప్షన్స్ అండ్ బ్యాట్స్మెన్స్ కూడా అప్పుడు 7 అవుతారు మనకు. టిల్ జడేజా ఐ హావ్ బ్యాటింగ్. ఓకే, డీసెంట్ కాంబినేషన్. ఓకే, నా టీం కూడా సిమిలర్ గానే ఉంది. ఐ పిక్డ్ జైస్వాల్, రోహిత్ యాజ్ ఓపెనర్స్. ఓకే, విరాట్, సూర్య, పంత్. ఓకే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా అండ్ హర్షదీప్. ఓకే, నేను అక్షర్ ని ఎందుకు తీసుకున్నానంటే ఐ హావ్ 3 ఓకే స్పిన్నింగ్ ఆప్షన్, స్పిన్. అక్షర్, కుల్దీప్, జడేజా, అండ్ ఐ హావ్ 3 సీవింగ్ ఆప్షన్స్, బుమ్రా, హర్షదీప్, హార్దిక్. ఇప్పుడు నేను డిపెండింగ్ అపాన్ ప్రీవియస్ కండిషన్స్ దాన్ని బట్టి కూడా ఐ విల్ హ్యావ్ అ టాస్అప్ బిట్వీన్ అక్షర్ అండ్ సిరాజ్. ఓకే, అక్షర్ అండ్ సిరాజ్ బట్టి ఐ స్విచ్ లైక్ ఆ స్పాట్ అనేది నేను స్విచ్ చేసుకుంటాను. అక్షర్ అండ్ సిరాజ్ స్పాట్, లైక్ ఇఫ్ ఫ్రెండ్లీ కండిషన్స్ అయితే సిరాజ్ ని తీసుకుంటాను, స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ అయితే అక్షయ్ తీసుకుంటాను. బట్ మొన్న నేను చూసిన సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంక మ్యాచ్ అయితే వెన్ ద బాల్ ఇస్ స్వింగింగ్ లేట్, ఐ ఫీల్ సిరాజ్ కెన్ డూ మోర్ డామేజ్ దెన్ అక్షర్. ఆ న్యూ బాల్ The reason why I picked సిరాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అక్షర్ ఇస్ ఆల్సో సేమ్. ఎందుకంటే మనం సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఆండ్రిక్ నోకియా తను వేసిన బాల్ సీ మూవ్మెంట్ కానీ సో చాలా మూవ్మెంట్ అయితే ఉంది బాల్ లో. సో దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే నేను 2 స్పిన్ అండ్ 4 పేస్ తో వెళ్ళాను. బట్ యా అక్షర్ డెఫినెట్లీ ఐడియల్లీ ఎస్, అక్షర్ అదే సేమ్. లైక్ ఇఫ్ ఐ వాంట్ డెప్త్ ఇన్ మై బ్యాటింగ్ లోకి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలి, లో స్కోరింగ్ గేమ్స్, టర్నింగ్ ట్రాక్స్. ఓకే, దెన్ ఐ అక్షర్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8. ఓకే, దెన్ అప్పుడు 9, 10, 11 లో కుల్దీప్, బుమ్రా అండ్ హర్షదీపే ఉంటారు. కాబట్టి సో ఐ థింక్ ఈ ప్రిటీ బ్యాలెన్స్ అని అనుకుంటున్నాను నేను. అండ్ ఈ వరల్డ్ కప్ లో ఎవరైతే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్స్ గురించి వాటి గురించి అయితే మాట్లాడారో, ఐ థింక్ వీ నీడ్ విరాట్ కోహ్లీ ఇన్ దిస్ స్క్వాడ్. ఎందుకంటే తను ఒక్కడే అనలైజ్ చేసి తన గేమ్ ని డీప్ కింద తీసుకెళ్లొచ్చు. నేను అదే మాట, లైక్ వెన్ యూ హ్యావ్ రోహిత్ అండ్ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తే వాళ్ళిద్దరు నీకు, ఓకే, జైస్వాల్ విల్ గో ఆల్ అవుట్. ఓకే, రోహిత్ కెన్ ఆల్సో గో ఆల్ అవుట్. అండ్ ఒక ఎండ్ లో విరాట్ కోహ్లీ ఉంటే, ఇఫ్ హీ స్టేస్ ఒక ఎండ్ లో ఉంటే, మిగతా వాళ్ళు దే కెన్ ప్లే అరౌండ్ విరాట్ కోహ్లీ. దే కెన్ వాళ్ళు స్ట్రైక్ తీసుకొని విరాట్ కోహ్లీ ఒక ఇన్నింగ్స్ ని ఒక ఎండ్ ని హోల్డ్ చేయొచ్చు. ఓకే, అండ్ పంత్ at number 5 is also a good option. Pant and Sanju కూడా it's a very big toss up. Okay, but left-hander, recent form, I think ఈ రెండు ని జస్ట్ నాకు సంజు అంటే బాగా ఇష్టం. బట్ అందుకని సంజుని అహెడ్ ఆఫ్ పంత్ నేను చేశాను. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ లాంగ్ టోర్నమెంట్ విద్యాస్, సో ఇంజరీస్ విల్ బి దేర్ అండ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ టైర్డ్ ప్లేయింగ్ ఆల్రెడీ 15-16 IPL ఆఫ్ 2 కంటిన్యూస్ మంత్. ఐ థింక్ నేను ఇంజరీస్ కూడా ఈక్వల్ గా కన్సిడర్ చేసుకుంటే ఐ థింక్ ఎనీ ఆఫ్ ది బ్యాట్స్మెన్ గెట్స్ ఇంజర్డ్, రింకు షుడ్ కమ్ ఇన్. he's a valid pick. రింకు షుడ్ కమ్ ఇన్ ఈవెన్ దో జైస్వాల్ కి ఇంజరీ అయినా సరే, ఇన్స్టెడ్ ఆఫ్ గిల్ ఉన్నా సరే ఐ వాంట్ రింకు. ఓకే, రింకు అప్పుడు నా విరాట్ కోహ్లీ నా ఓపెనర్ అవుతాడు. ఐ జస్ట్ పుష్ అండ్ రింకు విల్ కమ్ ఇన్ టు మై మిడిల్ ప్లేస్. సూర్య విల్ బ్యాట్ ఎట్ 3. సూర్య ఆర్ పంత్ విల్ బ్యాట్ ఎట్ 3. ఓపెనింగ్ లో కనుక వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బాల్ ఉన్నాడంటే ఓకే, దే కెన్ ఓపెన్ విత్ పంత్ ఆల్సో. ప్రీవియస్లీ పంత్ చూస్తే రోహిత్ శర్మ పంత్ ని ఓపెన్ చేసి, ఓకే, సో నా పంత్ ఉంటాడు, ఈయన ఉంటాడు, కాబట్టి ఐ థింక్ ఇట్ మస్ట్ బి డిసెంట్ పిక్. నాకైతే మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. కాకపోతే బిఫోర్ ఐ గో దేర్, నువ్వు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అదే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి, వెన్ యూ సెడ్ విరాట్ హ్యాస్ టు ఆన్సర్ దట్, ఐ డోంట్ థింక్ యూ సెడ్ విరాట్ హ్యాస్ టు ఇంప్రూవ్ హిస్ స్ట్రైక్ రేట్. బికాస్ ఎందుకంటే హీ హ్యాస్ టు హోల్డ్ హిస్ ఇన్నింగ్స్. దట్స్ వాట్ దీస్ పిచ్ ఆర్ మెంట్ టు బి. ఎందుకంటే యుఎస్ పిచెస్ అంతా స్లో సైడే ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ విరాట్ టు గో విత్ 150, 160 స్ట్రైక్ రేట్ ఆల్సో. ఈ ఐపీఎల్ యాక్చువల్లీ 150 వెళ్ళాడు స్ట్రైక్ రేట్. ఓకే, బట్ నాకు ఇష్టం లేదు విరాట్ కోహ్లీ గోయింగ్ అట్ 150s and 140s ఐపీఎల్ లో. I want him to be at somewhere at 120s and 130s. Most of the anchor innings he has to be there.
ఎస్ కరెక్ట్. ఆ సూర్య అండ్ నువ్వు చూస్తే కూడా తను 150 కూడా టోర్నమెంట్ లో టాప్ స్కోరర్ అయినా అండ్ మోస్ట్ అందరూ ఎంత అండర్ రేటెడ్ గా మాట్లాడతారంటే ద సిక్సెస్ హీ హిట్ మోర్ దాన్ ట్రావెల్స్ హెడ్ అండ్ ఎవ్రీ మ్యాన్ Yeah. విత్ దట్ కన్సిస్టెంట్ స్ట్రైక్ రేట్ అండ్ ది నంబర్స్ ఆల్సో. సో యూ హ్యావ్ టు అంతా చూడాలి. ఓకే, సో నేను ఎప్పుడు కోహ్లీని ఆ డైరెక్షన్ లోనే చూస్తాను నేను. ఓకే, ఒకళ్ళు స్టే ఒక ఎండ్ కనుక హోల్డ్ చేస్తే ది అదర్ ఎండ్ యూ కెన్ ప్లేయర్ లైక్ ప్రీవియస్ ధోని ఒక ఎండ్ లో ఉండి బౌలర్స్ తో ఆడేవాడు చుట్టుపక్కల, ఐ మీన్ చుట్టూ అంతా. ఐ థింక్ దట్ రోల్ విరాట్ కోహ్లీ షుడ్ ప్లే ఇన్ దిస్ ఐపీఎల్. బయట ఎవరైనా స్ట్రైకర్స్ మాట్లాడినా మోర్ ఈ సిచ్యువేషన్ నుంచి టీం ఎట్లా విన్ అవ్వాలని, ఐ మీన్ హీఈస్ అ గ్రేట్ ప్లేయర్, తనకు అన్ని తెలుసు. మన ఇక్కడ కూర్చొని మనం చెప్పాల్సిన అవసరం మీటింగ్స్ లో. ఓకే, బట్ Yeah. ఎస్ ఐ థింక్ డీసెంట్ పిక్. ఎక్కువ వరల్డ్ కప్ మనం విన్ అవ్వాలి అని అట్లానే మాట్లాడిన ఐ థింక్ వీ హ్యావ్ అ ఫేర్ ఛాన్సెస్. ఓకే, fair chances, decent chances. Again, we can go till knockouts. We'll see like what will happen in the knockouts and stages and stuff. Right. So, but India middle order అయితే I see very fancy actually. So, Sky, Pant, Hardik, Jadeja, నేమ్ వాళ్ళు ఆడే గేమింగ్ స్టైల్ కానీ ఎవ్రీ వన్ ప్లేస్ వెరీ డిఫరెంట్లీ. పంత్ అండ్ స్కై, Oh, హార్దిక్ అండ్ జడేజా. సో ఎందుకో నాకు ఆ మిడిల్ ఆర్డర్ పైన ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ బ్లాస్ట్ టు ద అపోనెంట్ అనిపిస్తుంది. yes, sure. I think we should do that. I think we should able to crack that middle order and swing out on Bumrah and Siraj and Arshad. I think that should be. Yeah. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ మ్యాచ్ Okay. ఐర్లాండ్ లో ఏం Let's జరగబోతుందో. see all the ఐర్లాండ్ yeah. Yeah. ఐర్లాండ్ లో కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ స్కోర్ ఇఫ్ అట్ ఆల్ దే కెన్ గెట్ ఇట్. Port, what is his name? I forgotten. కొంచెం లావుగా ఉంటాడు కదా ఆడు. పోర్ట్ ఫీల్డ్ అయినా విలియం పోర్ట్ ఫీల్డ్ లేదో ఐ థింక్ తను డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తాడు. బట్ అది చెప్పాను, బట్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ గోన్ టు హెల్ప్ ఇన్ దిస్ వరల్డ్ కప్ అని నేను అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఫ్యూ గేమ్స్ కండిషన్స్ అయినా మారుతాయా లేదా అని చెప్పి విల్ సీ హౌ ద థింగ్స్ గో ఆన్ with the Team India squad. I think I fancy Team India only 70-30. I think 70% we have win. Yeah, definitely. 70-30 is also very అది కూడా చాలా ఎక్కువ. మనం 90-10 99-1 ఇవ్వాలి. I mean అంటే T20 గేమ్స్ కదా, మార్జిన్స్ తక్కువ ఉంటాయి ఆల్వేస్. అందుకని 70-30 అన్నాను. ఆల్వేస్ 3 గేమ్స్ లో కూడా వన్ వీ ఏబుల్ టు సీ అన్ అప్సెట్ ఇన్ వెస్ట్ ఇండీస్ గేమ్. ఒకటేమో సూపర్ వెళ్ళింది అండ్ ఇంకోటేమో యుఎస్ఏ గేమ్ వాజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్. I think it's going to be decent World Cup, but రేపు మన టైమ్ జోన్స్ 8 o'clock మ్యాచ్ వి స్టే ట్యూన్. మేమైతే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తాం దీని గురించి. మన ఐపీఎల్ అట్లా, ఐ మీన్ మన వరల్డ్ కప్ స్క్వాడ్ ఎట్లా జరుగుతుంది, పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రీ మ్యాచ్ అనాలిసిస్. ఏమైనా సజెషన్స్ ఉన్నా మీరు డెఫినెట్లీ మేము ఇవ్వండి. ఏదైనా టాపిక్ గురించి మేము మాట్లాడాలనుకున్నా మేము డెఫినెట్లీ మేము దాని గురించి మాట్లాడతాం. టైం లేదు కాబట్టి మిగిలిన టీం గురించి కూడా మేము అనాలిసిస్ చేయలేదు. ఓకే, కానీ గోయింగ్ ఫార్వర్డ్ మంచి అనాలిసిస్ చేసి వరల్డ్ కప్ ఒక 15-20 డేస్ ముందే ఎవ్రీ టీమ్ రివ్యూస్ కూడా మేము ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్. లెట్స్ స్టార్ట్ ఎర్లీ. Definitely. We'll do our preparations. Let's see. Yes. Sure. Okay, Vidya. See you in India versus Pakistan. See you. Until then, thank you. Bye-bye. Bye-bye. Stay.